ஆந்திர பிரதேசத்தை சேர்ந்தவர், 2 முறை சட்டப்பேரவை உறுப்பினர், 2 முறை அமைச்சராக இருந்தவர், பல்வேறு துறைகளில் இருந்தவர், அக்னிகுல சத்திரிய வகுப்பை சார்ந்த கொல்லூர் ரவீந்திரா அவர்கள் உங்கள் மத்தியிலே உரையாற்ற அன்புடன் அழைக்கிறேன். தற்பொழுதும் அமைச்சராக இருக்கிறார் கொல்லூர் ரவீந்திரா அவர்களை அன்புடன் அழைக்கிறேன். பிரசன்ட் மினிஸ்டர் நவ். சொந்த பந்துகள் எல்லாருக்கும் வணக்கம். வன்னிய குலக்ஷேத்திரிய இளைஞர்களுக்கும் இந்த மாநாட்டில் கலந்து கொள்வதில் மகிழ்ச்சியும் பெருமையும் எனக்கு உள்ளது. ரெஸ்பெக்டட் டாக்டர் ராமதாஸ் ஐயா, ஹானரபிள் அன்புமணி ராமதாஸ் அவர்கள், Respected Working President G.K. Mani avargal, distinguished guests on the dais, honorable MPs, MLAs, ex-MLAs and ex-MPs. నేను తెలుగులో మాట్లాడతాను. ఎక్కడున్నా భాష ఒకటే, మన అందరి అంతరాత్మలో ఒకటే. ఈరోజు తమిళనాడులో వన్యకుల క్షత్రియులుగా, ఆంధ్ర రాష్ట్రం అగ్నికుల క్షత్రియులుగా పుట్టిన పిలిపించుకున్న మనందరి రక్తం ఒక్కటే, మనందరి ఆత్మల ఒక్కటే. చాలా సంతోషం. మనం వన్యకుల క్షత్రియులుగా ప్రాణమిస్తే ప్రాణమిస్తాం. పోరుకంటూ వస్తే ఏరి వేస్తాం. పౌరుషానికి ప్రతీక వన్యకుల క్షత్రియులు. మరి ఈరోజు మన చరిత్ర చెప్తా ఉంది. ధర్మం కోసం రాజ్యాన్ని చేపట్టిన ధర్మాన్ని కాపాడుతూ నిలబడ్డాం. కానీ చరిత్ర మారినటువంటి పరిస్థితుల్లో వెనుకబాటుతనానికి గురవుతూ వస్తా ఉన్నాం. చాలా నష్టపోయాం. మన అనైక్యతకి ఇవే ఒక మూలాలు. మనలో ఐక్యత రావాలి. దానికి పునాది ఈ తమిళనాడు రాష్ట్రంలోనే జరిగిందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. దానికి ఇంత పెద్ద ఎత్తున లక్షలాదిగా వచ్చిన వన్యకుల క్షత్రియ సోదరులే ఒక నిదర్శనం అని తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మరి గౌరవనీయులు రామదాస్ అయ్యగారు చాలా అనైక్యత కోసం, మనలో ఐక్యత కోసం, మన వెనుకబడదని పోగొట్టడం కోసం వారు చేసినటువంటి త్యాగం, దాదాపు 23 మంది పైన ప్రాణాలు త్యాగం చేసినటువంటి సందర్భం. ఇవాళ కేంద్రం కూడా పరిశీలించి తిరిగి మళ్లీ కులగణనకి శ్రీకారం చుడతా ఉన్నారంటే దాని పాత్ర రామదాస్ అయ్య గారి పాత్ర ఖచ్చితంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు కేంద్ర మంత్రిగా అన్బమణి రామదాస్ గారు చేసినటువంటి కృషి చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో వారి నాయకత్వంలో దేశంలోనే ఒక అద్భుతమైన శక్తిగా మనం ఎదగబోతున్నామని చెప్పి ఖచ్చితంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇదొకటే కాదు, నా గురించి కూడా నేను చెప్పాలి. ఆంధ్ర రాష్ట్రంలో అగ్నికుల క్షత్రియులుగా, వన్యకుల క్షత్రియుగా పిలువబడుతున్నటువంటి మనకు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విన్నంటి నడిపారు. 99లో మావయ్య గారికి, నడుకుతున్న నరసింహారావు గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన మంత్రిగా ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే రెండోసారి నన్ను కూడా 2014-19లో ఎమ్మెల్యేగా తొలిసారి గెలిస్తే అతి కీలకమైనటువంటి పదవుల్లో నన్ను నిలబెట్టారు. కానీ దురదృష్టం 2019లో ప్రభుత్వం పోయింది. బలహీన వర్గాల్ని అణిచేయాలనే ఏకైక లక్ష్యంతో ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
ఒక అక్రమ కేసు పెట్టి, నా మీద ఒక మర్డర్ కేసు పెట్టి నన్ను 54 రోజులు రాజమండ్రి జైల్లో పెట్టడం జరిగింది. చాలా బాధపడ్డా. చెయ్యని తప్పుకి నన్ను ఇబ్బందులు పెట్టారని బాధపడ్డా. తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నాకు అండగా నిలబడ్డారు. చివరికి ఆయన్ని కూడా ఇబ్బంది పెట్టి ఆయన్ని కూడా 50 రోజులు జైల్లో పెట్టారు. తిరిగి మళ్ళీ 2024 ఎన్నికల్లో అందరి సపోర్ట్ తో కూటమిగా ఏర్పడి అంబుమణి రామదాస్ గారు కూడా ఆ రోజు ప్రచారానికి వచ్చి ఈ రోజు ఒక మంచి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిందంటే దానికి కృషి ఉందని చెప్పి ఖచ్చితంగానే తెలియజేస్తా ఉన్నా. మరి ఈ సందర్భంగా మీకు చివరిగా చెప్పేది, యువతున్నారు, మీరందరూ కూడా ఐకమత్యంగా ముందుకు నడవండి. మీకు తోడుగా భారతదేశంలో ఒక మంచి నాయకత్వం ఉంది. ఇవాళ ఆ నాయకత్వానికి మీరందరూ కూడా తోడుగా ఉండి మన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. మరొకసారి అంబుమణి రామదాస్ గారికి, పెద్దలు రామదాస్ అయ్య గారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. 2026 ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్. வருகை தருகிறார் வன்னிய சத்திரிய நல வாரியம், ஆந்திராவை சேர்ந்தவர். வன்னிய சத்திரிய நல வாரியத்தினுடைய தலைவர், அதாவது சேர்மனாக இருக்கின்ற CR ராஜன் அவர்களை சிறிது நேரம் உரையாற்ற அன்புடன் அழைக்கிறேன். சொந்த பந்தங்கள் எல்லோருக்கும் என்னுடைய வணக்கம். நடையாடும் தெய்வம், நம்ம இனத்தினுடைய நடையாடும் தெய்வம் மருத்துவர் ராமதாஸ் ஐயா அவர்களுக்கும், சின்ன ஐயா அன்புமணி ராமதாஸ் அவர்களுக்கும் என்னுடைய மனமார்ந்த வணக்கங்கள். அதே போல இங்க சேர்ந்திருக்கும் இளைஞர் கூட்டணி சிங்கங்களுக்கும் வன்னிக்குல சத்திரிய இளைஞர்களுக்கும் எல்லோருக்கும் என்னுடைய வணக்கம். நான் இன்று திருப்பதியிலிருந்து வந்திருக்கேன். என் பேரு CR ராஜன். நான் தெலுங்கு தேசம் பார்ட்டி மாவட்ட தலைவராக, சித்தூர் மாவட்ட தலைவராகவும், அதே போல வன்னிக்குல சத்திரிய கார்பரேஷன், அதாவது கவர்மெண்ட் கார்பரேஷன் சேர்மனாக இருக்கிறேன். ஆனால் இந்த சேர்மன் தகுதிப்பட்டது இந்த இனத்தில் நான் பிறந்ததனால்தான் இன்னைக்கு இந்த தகுதியை நான் பெற்றிருக்கேன். ஆந்திரா மாநிலத்தில் இருந்தாலும் திரு சந்திரபாபு நாயுடு அவர்கள் நம்ம இனத்தை மதித்து இதுக்காக ஒரு கார்ப்பரேஷன் ஏற்பாடு செய்து பைனான்சியலா நம்ம எல்லாம் முன்னேற வேண்டும் என்று ஆந்திராவிலே அவர் திட்டமிட்டார். அதுக்காக தான் அந்த பொறுப்பை எனக்கு விட்டார். நான் திருப்பதியிலிருந்து வந்தாலும் இன்னைக்கு என்னுடைய ஆதாரம் எல்லாம் இங்க தான் இருக்கு. மூலாதாரம் எங்க தாத்தானுடைய சொந்த ஊர் மகாபலிபுரம் வெண்புருஷம். அதே போல எங்க அப்பாத்தா வீடு பெரியநெம்மேலி. ரொம்ப சந்தோஷமா இருக்கிறது உங்களெல்லாம் சந்திப்பதில். போனா சின்ன அவர்கள், ஒரு காங்கிரசினுடைய மூத்த தலைவர், ஒரு சேட் சொன்னார், இன்னைக்கு தமிழ்நாட்டிலே முதலமைச்சர் பொறுப்பை ஏற்றுக்க தகுதியான ஆள் யார் என்றால் அவர் சின்னையா அன்புமணி ராமதாஸ் அவர்கள் தான். இதுக்காக நம்ம ஒரு உறுதியை எடுக்க வேண்டும். இன்னைக்கு நம்ம ஒரு உறுதியோடு இருந்தால்தான் நம்ம அவரை ஆக்க முடியும். வரப்போறும் தேர்தலில் நம்ம எல்லோரும் அவர் முதலமைச்சராக பார்க்கணும் என்றால் நம்ம எல்லாரும் சிறப்பா பணியாட வேண்டும். ஒவ்வொரு நம்ம கம்யூனிட்டிக்கே, அதாவது நம்ம இனத்துக்கே இல்லாம எல்லா இனத்தையும் நம்ம ஒற்று சேர்த்துக்கொள்ளு நம்ம எல்லாம் அமைச்சராகிறதுக்கு அவருக்கு உத்தரவு கொடுத்தா கண்டிப்பா வரப்போன தேர்தல் கண்டிப்பா ஐயாவை நம்ம முதலமைச்சரா பார்க்கலாம்னு வேடிக்கொண்டு இந்த சான்ஸ் கொடுத்த எனக்கு